వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. మంచు ఫ్యామిలీలో విభేదాలు రోజు రోజుకు ముదురుతున్నాయి. తండ్రి కొడుకులు మోహన్ బాబు, మనోజ్లు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోవడంతో సోషల్ మీడియాలో మంచు ఇంటి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఎపిసోడ్లో తాజాగా మనోజ్కు గట్టి షాక్ తగిలింది. మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంచు మనోజ్, ఆయన భార్య మౌనికపై పహాడి షరీఫ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు మనోజ్ ఫిర్యాదుతో విజయరెడ్డి, కిరణ్ తో పాటు మరికొందరిపైన కేసులు నమోదయ్యాయి. మరోవైపు మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుపై మంచు మనోజ్ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. తనపై, తన భార్యపై చేసిన ఆరోపణలు పూర్తిగా కల్పితమని, ఎవరిపై ఆధారపడకుండానే స్వతంత్రంగా సమాజంలో గౌరవంగా బతుకుతున్నామని తెలిపాడు. ఎప్పుడూ కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం, ప్రాపర్టీస్ కోసం కుటుంబంపై ఆధారపడలేదని చెప్పుకొచ్చాడు. తన తండ్రి మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదులో ఎలాంటి నిజం లేదని తెలిపాడు. ఈ వివాదంలోకి తన 7 ఏళ్ల కూతుర్ని సైతం లాగడం ఎంతో అమానవీయమని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలాంటి విషయాల్లోకి తన పిల్లలను లాగొద్దని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు మనోజ్. తనపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని చెప్పేందుకు తగిన సాక్ష్యాలు అధికారులకు అందించడానికి రెడీగా ఉన్నానని ట్విట్టర్లో తెలిపాడు.